జై శ్రీరామ్ ఫ్రెండ్స్. కొన్ని పదాలు ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు అంటే అది అలవాటు లోపట వాడుక లోపట ఈ పంచాయతీలలో అవ్వకుండా తీర్పులు చెప్పేటి వాళ్ళు పెద్ద మనుషులు కానీ లేదంటే బయట కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఆ యొక్క కన్వర్సేషన్ లీడ్ చేయడానికి అప్పుడప్పుడు కొన్ని ఇట్లాంటి ఇడియమ్స్ ఇవి వాడుకుంటూ వాడుక లోపట అవి కంటిన్యూషన్గా అవి వస్తూ కొన్నిసార్లు ఏంటంటే అవి ఇట్లా రూపు రేఖలు మారిపోతాయి. అందులోపట కొద్దిగా మన హిందూ ధర్మానికి కొంత లోటు జరిగింది. ఈజీగా అంటే మన సినిమాలలో కూడా చూస్తాము, మన ధర్మాన్ని గురించి రాముడు భయపడి రోడ్ల పెంట ఉరికేటట్టు, కృష్ణుడు భయపడి ఉరికేటట్టు, యమధర్మరాజు వచ్చి హోటల్లో టిఫిన్ చేసుకుంటూ బిల్ పైసలు లేవని ఆయన పైసలు అడిగితే గద పట్టుకొని ఉరికేటట్టు, అట్లాంటి సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందము ఏదో సంథింగ్ అట్లా అంటే యాక్షన్ లోపల వాళ్ళు చేసిర్రు, డైరెక్టర్ చెప్పినట్టు అది కాదు. కానీ అంత ఈజీగా మన ధర్మాన్ని అపహాస్యం కానీ తక్కువ చేసి చూపడం కానీ ఫన్నీగా చూపడం కానీ మనకు అది అలవాటు అయిపోయింది. అది యాక్సెప్టబుల్ కాదు. కానీ దాన్ని ఖండించడానికి బలమైన ఒక సంస్థలు కానీ ఇట్లాంటివి కానీ ఉంటే అప్పుడు అది జరగదు. కానీ అట్లాంటివి లేవు కాబట్టి అది జరుగుతూ వస్తుంది. అంటే కంపేర్ టు వేరే వాటికి మనకు ఎక్కువ నష్టం జరుగుతుంది అన్నట్టు. వేరే వాళ్ళని కూడా చేస్తున్నారు. ఇప్పుడు 20 సార్లు మనల్ని తిట్టి ఒకసారి ఆ పదాన్ని వాడతారు, వేరే వాళ్ళ పదాన్ని వాడతారు. సో కాబట్టి అట్లా అందులోపట కొన్ని పదాల లోపట ఒక శటగోపం పెట్టిండు అన్నట్టు. శటగోపం అనేది ఎంత పవిత్రమైంది. మనకు గుళ్ళో దండం పెట్టుకున్నప్పుడు ఆ స్వామివారి యొక్క శటగోపం మనకు ఆశీర్వాదంగా మనకు అక్కడ ఉన్న పూజారి బ్రాహ్మణైనా మనకు పెడతాడు. ఈ శటగోపం ఏమైందనంటే ఆ శటగోపం పెట్టిండు ఇంకేందనంటే అది ఏంటంటే మనకు కూడా ఇనేటి వాళ్ళకు అది అలవాటు అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు దాని గురించి ఇట్లా మాట్లాడాలని ఉన్నది కానీ అదే 10 నిమిషాలు అవుతుంది, పరిశాన్ అవుతుంది అట్లా. ఆ శటగోపం పంగనామాలు పెట్టినట్టు. పంగనామాలు అని అంటే అది గోవిందనామాలు, మంచిగా బ్రహ్మాండంగా 3 నామాలు పెడితే ఆయన ఒక భక్తికి అది ఒక చిహ్నం. అది మనం బొట్టు పెట్టుకుంటాం పొద్దున్న లేచినాక, అది వేరే విషయం. కానీ ఈ నామాలు పెట్టుకోవడం అనేది అదొక ఆచారం. అది వైష్ణవులు వాళ్ళు పెట్టుకుంటారు నామాలు. కానీ ఇది ఇంకొన్ని పెడితే ఆ పంగనామాలు పెట్టిండు అన్నట్టు. బలిమికి లింగం కడితే భక్తులు అవుతాడా, ఇట్లాంటివి కొన్ని ఏంటంటే మనం ఈజీగా వాటిని ఏమైపోతానంటే నాకు ఒక 2 పదాలు ఒకసారి నేను హైదరాబాద్లో ఏదో ట్రైనింగ్ చేసినప్పుడు మతిన్ సారు లకిడి కప్పులో నాకు ఒక విషయం చెప్పిండు. నేను ఎప్పుడు